బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలో టీడీపీ తమ్ముళ్ల మధ్య విభేదాలు రాజుకున్నాయి. మినిస్టర్ అండ్ ఇన్ఛార్జ్ సవిత ముందే నాయకులు బాహాబాహికి దిగారు. బీటెక్ రవి రామ్ గోపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోయింది క్యాడర్. ప్రధానంగా వైసీపీ వారికి రామ్ గోపాల్ రెడ్డి పనులు చేపడుతున్నారంటూ బీటెక్ రవి వర్గీయుల తీవ్రత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఇద్దరు నేతలకు చెందిన అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు వెళ్లారు. అయితే మంత్రి సవిత కల్క్ చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలో టీడీపీ తమ్ముళ్ల మధ్య విభేదాలు రాజుకున్నాయి. మినిస్టర్ అని ఇన్ఛార్జ్ సవిత ముందే నాయకులు బాహాబాహికి దిగారు. బీటెక్ రవి రామ్ గోపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోయింది క్యాడర్. ప్రధానంగా వైసీపీ వారికి రామ్ గోపాల్ రెడ్డి పనులు చేసి పెడుతున్నారంటూ బీటెక్ రవి వర్గీయుల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఇద్దరు నేతలకు చెందిన అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు వెళ్లారు. అయితే మంత్రి సవిత కలుగు చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, అక్కడ రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో పాటు అక్కడ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారి మధ్య పొసగడం లేదు. మొదట్లో ఒక అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఇద్దరు ఒకే వేదిక కనిపించారు తప్ప అప్పటి నుంచి ఎవరికి వారుగా ఉన్నారు. క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో ఒక భాగంగా పాల్గొనడానికి రామ్ గోపాల్ రెడ్డి వేదికపైకి వస్తూ ఉండగా అక్కడ బీటెక్ రవి వర్గానికి చెందినటువంటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పార్థసారథి రెడ్డి తమ్ముడు శేషారెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నువ్వు పార్టీకి ద్రోహం చేస్తున్నావు, టీడీపీకి ద్రోహం చేస్తున్నావు అంటూ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో ఒకసారిగా రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగారు. ఒకరి మధ్య ఒకరు తోపులాటలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మినిస్టర్ కూడా ఉన్నారు. ఈ రెండు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు వినిపించుకోలేదు. ముఖ్యంగా పార్థసారథి రెడ్డి ఈ మధ్య అక్కడ కొన్ని మైన్స్ ను వైసీపీ నుంచి అక్రమంగా లాక్కొని వాటన్నిటిని కూడా దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఆయనపై వినిపిస్తున్న నేపథ్యంలో తన మైన్స్ వ్యవహారంలో రామ్ గోపాల్ రెడ్డి తనకు వ్యతిరేకంగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడు అంటూ కూడా ఆయన పైన ఆరోపణలు చేసిన పరిస్థితి. అది మనసులో పెట్టుకుని ఈ రోజు అక్కడ గొడవకు తెరలేపారు. ముఖ్యంగా నిజానికి రామ్ గోపాల్ రెడ్డి అక్కడ చాలా యాక్టివ్ గా పాలిటిక్స్ చేస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలందరికీ ఎక్కడ ఏం రావాలో అవన్నీ చేపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బీటెక్ రవిలో వర్గానికి చెందినటువంటి కొంతమందికి అది నచ్చడం లేదు. ముఖ్యంగా బీటెక్ రవి ఎక్కువ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడు. ఆయన పెద్దగా అధికారులతో కూడా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితులు లేవు. దీంతో రామ్ గోపాల్ రెడ్డి స్పీడ్ ను తగ్గించడం కోసం ఆయన పూర్తిగా పార్టీకి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ గొడవకు తెరలేపినట్టుగా కూడా మనకు అలా అర్థమవుతుంది. మొత్తం మీద పులివెందులు లాంటి ఒక ప్రెస్టీజియస్ నియోజకవర్గంలో, అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బలం అంతంత మాత్రమే అక్కడ. దాంట్లో కూడా మళ్ళీ ఇలా వర్గాలుగా విడిపోయి తమ్ముళ్ళు కుమ్ములాటకు మొదలు పెట్టుకోవడం చూస్తే పార్టీకి పెద్ద డ్యామేజ్ గానే ఉంది. ఇది ఇప్పటికే మినిస్టర్ సవిత దీన్ని అధిష్టానానికి కూడా రిపోర్ట్ చేస్తానని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో బీటెక్ రవికి రామ్ గోపాల్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయే విధంగా అధిష్టానము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ కూడా బీటెక్ రవికి చంద్రబాబు నాయుడు దగ్గర కొంత వెయిట్ ఉంది. రామ్ గోపాల్ రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ దగ్గర కొంత వెయిట్ ఉంది. వీళ్ళు ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గానికి వస్తే మాత్రం వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తే తప్ప పార్టీకి అంతో ఎంతో అక్కడ ఫలితాలు రాని పరిస్థితి పులివెందుల అలాంటి నియోజకవర్గంలో. అలాంటి చోట్ల ఉన్న కొంతమంది ఇట్లా బహాటంగా రోజు ఒకరికొకరు తనుకోవడం చూస్తుంటే అక్కడ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ అయితే చాలా సీరియస్ గా ఉంది. పార్టీ అధిష్టానం మీద కూడా అధిష్టానం కూడా దీనిపైన దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన ఎలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకుంటారనేది చూడాలి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ.